అయ్యో నేనేదో ఎప్పుడో జరిగింది అప్పుకి గుర్తు చేస్తుంటే మీరేంటి పిన్ని గారు? వద్దు పిన్ని గారు, మీరు మరీను. తీసుకోండి, ఆచారాలు మాకు తెలుసు. అలా అంటారా? ఓకేనండి. అప్పు, పిన్ని గారు చెప్పారు కదా, వెళ్ళి తీసుకో. అప్పు, పిన్ని గారికి దండం పెట్టి దీవెనలు తీసుకుందామా? పిన్ని గారు కొంచెం ముందుకొస్తారా? థ్యాంక్స్ పిన్ని గారు. నాకు మా ఆవిడికి మంచి కాఫీ ఇచ్చారు, అలాగే కొత్త బట్టలు పెట్టి దీవించారు కదా, చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా స్నేహ పెళ్ళికొచ్చి మీ అమూల్యమైన ఆశీస్సులు ఇస్తే మేము చాలా ఆనందపడతామండి. ఇదిగో పిన్ని గారు ఎంతో ప్రేమగా ఇచ్చిన బట్టలు మనం ఇంటికి వెళ్లే వరకు నీ ఒళ్ళోనే పెట్టుకోవాలి. అదే మనం ఆవిడకిచ్చే గౌరవం. పదప్పు, వస్తామండి. పద. వెళ్ళొస్తామత్తయ్య. అదేంటి నువ్వు వెనక్ కూర్చుంటున్నావు? ముందు కూర్చొని నీ నస తట్టుకోవడం నా వల్ల కాదు. సర్లే అయితే నువ్వే డ్రైవ్ చేయి, నేను నీ పక్కన కూర్చుంటాను. నేను నీ పక్కన మాత్రం కూర్చోను. కానీ నువ్వు వెనక్ కూర్చుంటే నేను నీకు డ్రైవర్ని అనుకుంటారేమో. నీకు అదే కరెక్ట్. కష్టమైతే చెప్పు, నడిచి వెళ్తాము. వద్దులే, ఆ కారు వానర్ గారి వైపు కలిసి వెళ్తున్నారు అనుకుంటారు. ఈ నసే వద్దన్నది. అక్కడ కాఫీలు చీరలు అవసరమా? ఎక్స్ట్రా వద్దను కొద్ది చేస్తాం. అయినా ఇంకెన్ని రోజులు ఈ నస? చెల్లి పెళ్లి వరకే కదా. పద. ఓకే. పద. సంథింగ్ ఈజ్ రాంగ్. నీకు దక్కందే ఇంకెవరికి దక్కకూడదు అనుకుంటున్నావా? నా జీవితాన్ని నాశనం చేయాలని నా గదిలోకి వచ్చావా? వీడింటి ఇంకా ఎక్కడే ఉన్నాడు? నైట్ మనం వేసిన ప్లాన్తో ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాం కదా. నైట్ ఏం జరగలేదేమో. అయితే ఇప్పుడు జరగలే, చేద్దాం పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.